మేడారం సమ్మక్క సార్లమ్మ గద్దెకు వెళ్ళే ప్లేస్లో ఉన్నాం. ఇది ప్రధాన ఆర్చి నుంచి లోపలికి వెళ్ళేటువంటి దారి. మనం ఇక్కడ ఉన్నటువంటిది అమ్మవారికి సమర్పించడంలో భక్తులు మొక్కులుగా చేసే దాంట్లో నిలువెత్తు బంగారం, ఏ కోరిక నెరవేరినా నిలువెత్తు బంగారం ఇస్తామని మొక్కుంటారు. ఇది ఆ విధంగా తాము ఎంత వెయిట్ ఉంటారో అంత బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని సమర్పిస్తారు. ప్రస్తుతం ఇది ప్రాంగణానికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి ద్వారం దగ్గర ఉంటుంది. ఇది వివిఐపీలు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదా మంత్రులు కావచ్చు, లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిఐపీలు కావచ్చు, అట్లా ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చినప్పుడు ఎండోమెంట్ అధికారుల సమక్షంలో ఇక్కడ బెల్లంకు సంబంధించినటువంటి వెయిట్ వేయడం, ఆ మొక్కులు చెల్లించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ నిలబడినటువంటి ఈ ప్రాంతం నెక్స్ట్ మాస్టర్ ప్లాన్లో భాగంగా మేడారంకి సంబంధించినటువంటి విస్తరణ ఏదైతే చేయబోతున్నారో ప్రాంగణం కావచ్చు, గద్దెల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం, ఇదంతా ఇది మరొక 100 మీటర్ల అవతలకు వెళ్ళిపోతుంది. ప్రధాన గేటు దగ్గరికి వెళ్తుంది. ఈ ఆర్చ్ ఇదే మొదటి ఆర్చ్. ఈ ఆర్చ్లోంచి లోపలికి వెళ్తేనే మనం గద్దెల దగ్గరికి వెళ్ళే ప్రాంగణం. కానీ దీనికంటే ముందు ఇంకొకటి మెయిన్ గేట్ ఆర్చ్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ గేట్ ఆర్చ్ ఎక్కడ అవుతుందో దాదాపు అక్కడ వరకు ఈ ఆర్చ్ వెళ్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆర్చ్ ద్వారా వెళ్తే మనకు మొదటగా కనిపించేదే సమ్మక్క గద్దె. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మేడారం సమ్మక్క సార్లమ్మకు సంబంధించినటువంటి మహాజాతర జరుగుతుంది. ఈ వచ్చే ఏడాది అంటే 2026 జనవరి 28న ఈ జాతర ప్రారంభమై 4 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు 28వ తారీఖు జనవరి 28, 2026 నాడు సమ్మక్క చిలకలగట్టు నుంచి గద్దె మీదకు తీసుకురావడంతో ఈ జాతర ప్రారంభమవుతుంది. అదేవిధంగా మరుసటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ అదేవిధంగా రావడంతో ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. అదేవిధంగా మొదటి రోజే పగడెద్దురాజు, గోవిందరాజులు కూడా గద్దెలపైకి వస్తారు. ఇట్లా 4 శుక్రవారం రోజు ఉంటారు. ఆ రోజు అమ్మవార్లను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే శనివారం రోజు వనప్రవేశంతో ఈ జాతర 4 రోజుల జాతర ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు చూస్తే మనం ఇప్పుడు సమ్మక్కకు సంబంధించినటువంటి గద్దెపైన ఉన్నాం. ఈ గద్దెపై నుంచే అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకుంటారు. ఎక్కడ విగ్రహారాధన ఉండదు. కేవలం అమ్మవారికి సంబంధించినటువంటి కంకవనం ఏదైతుందో అదే అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ప్రకృతిని ఆరాధించడం అనేది ఈ పండుగకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అందుకోసమే సమ్మక్కకు సంబంధించినటువంటి గద్దె ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి మనం వెళ్తే సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె మనకు కనిపిస్తుంటుంది. ఈ సారలమ్మ గద్దెకు సంబంధించినటువంటి చూస్తే అక్కడి నుంచి బయటికి వెళ్ళటానికి 2 వేస్ ఉంటాయి. జనరల్గా ఈ గద్దెలకు అటువైపు నుంచి రెండో వైపు నుంచి 2 మార్గాలుగా భక్తులంతా కూడా ఫ్లోటింగ్గా వస్తారు. మాస్ సంబంధించినటువంటి జాతరగానే మనం చూడొచ్చు. 2 వైపుల నుంచి వచ్చినటువంటి భక్తులు సమ్మక్క సారలమ్మ గద్దెపైకి చేరుకోవడానికి 2 వైపుల నుంచి వస్తారు. గద్దెలపైకి వెళ్ళడానికి ఆ సమయంలో అసలు అవకాశం ఉండదు. ఈ 2 వైపుల నుంచి వచ్చినటువంటి భక్తులకు కేవలం రైట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రం సమ్మక్క సారలమ్మ గద్దెల వైపు వరకు వెళ్ళటానికి మాత్రమే అవకాశం ఉంటుంది. మనకు రైట్ సైడ్ ఉన్నది గోవిందరాజుల గద్దె. ఫస్ట్ సమ్మక్క గద్దెకు పక్కగా ఉన్నటువంటిది చూస్తే అది గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దె. ఆ తర్వాత అటు పక్కకు చూస్తే అదేవిధంగా గోవిందరాజులకు గద్దెకు సంబంధించి కావచ్చు. అదేవిధంగా పగడెద్దురాజు మనకు పక్క కనిపిస్తుందేమో పగడెద్దురాజు ఇప్పుడు కనిపించేది. తర్వాత అటు పక్కకు ఉన్నదేమో గోవిందరాజుల గద్దె సారలమ్మ గద్దె పక్కగా ఉంటుంది. గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దెనేమో సమ్మక్కకు గద్దె వైపు ఉంటుంది. ఈ 2 సంబంధించి కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ 2 సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటు ఇటు గోవిందరాజులు పగడిద్దరాజుకు సంబంధించినటువంటి గద్దెల దగ్గర దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో చాలామంది రైట్ సైడ్ ఉన్న వాళ్ళు రివర్స్లో వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉండేది. దాంతో చాలా ఇబ్బంది పడేది. తర్వాత కొంతమందికి ఆ దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉండకపోయేది. అందులో తర్వాత ఇది 1986 తర్వాత గద్దెలకు సంబంధించినటువంటి పునర్నిర్మాణం జరిగింది. ఆ తర్వాత 40 ఏళ్ల తర్వాత మళ్ళీ వీటిని విస్తరించాలనేది ప్రభుత్వం భావించింది. అందులో మంత్రి సీతక్క చొరవ చూపడం, ఈ ప్రాంతవాసి కావడం, తర్వాత సమ్మక్క సారలమ్మ గద్దెలకు సంబంధించినటువంటి దాన్ని ఎంత సెంటిమెంట్గా భావిస్తారో అదేవిధంగా కోట్లాది మంది వచ్చే భక్తులకు కూడా అంతే ఫెసిలిటీస్ కల్పించాలని భావించింది. అందులో భాగంగానే గద్దెకు సంబంధించినటువంటి పనులన్నీ విస్తరించబోతున్నాయి. దీంట్లో ప్రధానంగా ఇప్పటివరకు అందరికీ సెంటిమెంట్ ఏంటి, పగడిద్దరాజు గోవిందరాజుల గద్దెల్ని మేము దర్శించుకోలేకపోతున్నామనే ఆవేదన చాలా మందిలో ఉండేది. ఇప్పుడు అలాంటి సమస్య, అలాంటి ఆవేదన తీర్చేందుకు భక్తుల కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్లో అమలు చేయబోతుంది. మనకు ఈ సారలమ్మ గద్దె నుంచి అవతలికి వెళ్తే
పగడిద్దిరాజు గోవిందరాజులకు సంబంధించినటువంటి 2 గద్దెలను కూడా అక్కడ నిర్మించబోతున్నారు. మొత్తం ఈ ప్రాంగణానికి సంబంధించి కూడా ఎక్కడి నుంచి అయితే మెయిన్ ఆర్చి నుంచి మళ్ళీ ఎగ్జిట్ అవే ఆర్చి వైపు కూడా మొత్తం 380 మీటర్ల మేర దీన్ని విస్తరిస్తారు. అదేవిధంగా ఈ ప్రాంగణంలో కూడా గద్దెలకు రైట్ సైడు లెఫ్ట్ సైడు కూడా 40 మీటర్ల మేర దీన్ని విస్తరిస్తారు. మొత్తంగా చూస్తే ఒక్కసారి ఈ ప్రాంగణం మొత్తంకు కూడా భక్తులంతా ఎట్ ఏ టైం 10,400 మంది ఇక్కడ నిలబడ్డా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సేమ్ టైంలో అంతే మంది మూవ్ అవ్వడానికి ఉండే విధంగా ఈ డిజైన్ చేశారు. ప్రస్తుతం అయితే కొంతమంది పూజారులు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే ఇప్పుడు కొత్తగా మాస్టర్ ప్లాన్ తీసుకొస్తుంది, తర్వాత డెవలప్ చేయాలనేది భావనతోటి ప్రభుత్వం ముందు అడుగు వేస్తుంది. ఈ గద్దెలకు సంబంధించి కూడా పగడిద్దిరాజు గోవిందరాజుల గద్దెలను కూడా ఒకే వరుసలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంది. ఎట్లా చూస్తారు? అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పగడిద్దిరాజు గోవిందరాజులు స్టైల్ ఉన్నట్టు పబ్లిక్ బాగా వచ్చినప్పుడు ఇలా రింగు తిరగంగానే బాగా ఒత్తిడి అవుతుంది కాబట్టి పబ్లిక్ అంతా వాళ్ళు దర్శించుకోలేకపోతున్నారు కాబట్టి పబ్లిక్ మేరకు ఈ గద్దెల్ని తీస్తూ, అంటే పురాతనం మొత్తం తీయకుండా అక్కడే మెయిన్ స్తంభం ఉంచుతూ మిగతా స్తంభాలు తీసి గద్దెలను పొడుగు పెంచడం, గ్రౌండింగ్ వేసి పబ్లిక్ను వరుస లైన్లో క్యూ లైన్లో పంపించడానికి ప్రయత్నం కోసమే ఇదంతా కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని పకడ్బందీగా ఆల్రెడీ మాకు హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు సీఎం గారికి చెప్పడం జరుగుతుంది. మీరు కూడా రివ్యూలో ఉన్నారు కదా, అప్పుడు ఏమేమి డిస్కషన్స్ వచ్చాయి, ఏమేమి అంశాలు వచ్చాయి? అంటే అందులో ఉన్నటువంటి గద్దెలు అంటే ఇక్కడ ఉన్నటువంటి పురాతన అంశాలలో ఇంతకుముందు ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి కాకపోతే డెవలప్మెంట్ కార్యక్రమం ఎక్కువ లేకుంటుండే, అంటే మామూలుగా బయట వరంలో చిన్న బాపతి వర్క్లే తప్ప దీని గురించి అప్పుడున్న పురాతనలో కట్టెలతోటి కట్టిన బాపతి ఉండే, అవన్నీ తీసేసి మామూలుగా చుట్టూ పడారేసి మిగతా చేశారు. ఇప్పుడున్న రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఈ గుడి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మాకు అవకాశం ఇచ్చి గద్దెల్ని క్యూ లైన్లో తీసుకుని పబ్లిక్ ఏ విధంగా ఇబ్బంది లేకుండా అందరికీ ఒకే విధంగా దర్శనం అందించడం కోసము రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు ధన్యవాదాలు. సో మీరు ముఖ్యమంత్రి దగ్గరకు మీరు వైపు నుంచి ఏమైనా అంశాలు దృష్టికి తీసుకెళ్ళటం, మీకు సంబంధించిన పూజలు కావచ్చు, సమ్మక్క సాలమ్మకు సంబంధించిన పూజలు కావచ్చు, ఎట్లాంటి ప్రస్తావించారు? అంటే మాకున్న సంస్కృతి ప్రకారంగానే ఆదివాసుల పురాతన వంశాలను బట్టి అక్కడ ఉన్నటువంటి చిత్ర బొమ్మలు తప్ప వేరే బొమ్మలు వేయకుండా అదేవిధంగా పాతకాలము సిస్టంలే వేయాలనేది మా యొక్క పూజారుల యొక్క విజ్ఞప్తి. సో మొత్తం ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం ద్వారా భక్తులకు కూడా చాలా ఫెసిలిటీస్ పెరుగుతాయి. పూజారుల వైపు నుంచి మీరేం చెప్తారు? అంటే మాకు కూడా ఇప్పుడు భక్తులు ఎంత ఫ్రీగా దర్శనం చేసుకున్నట్టయితే అన్ని విధాలుగా ఇప్పుడు ఇక్కడ ఈ రకంగా ఉన్నట్టయితే గద్దెల చుట్టూ అంటే ఇట్లా రింగు తిరిగేసరికి అటు నుంచి ఇటువైపు వచ్చి ఒత్తిడి ఏర్పడి అసలు దర్శనం లేకుండా అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసినట్టయితే భక్తులకు అందరికీ అంటే మంచి దర్శనం చేకూరుతుందని కోరుకుంటున్నారు. కదిలియారు అంటే అక్కడ వరకు ఉంటుంది, బయట వేసిన వరాన్ టైపే కదిలిస్తారు, మిగతాదంతా అక్కడే ఉంటుంది. అంటే పోల్స్ ఉంటాయి కదా, ఆ గద్దెలు అయితే చిన్న మట్టి గద్దెలు ఉంటాయి, మట్టి గద్దెలు తీయారు, అంటే చుట్టూ వాటిని తీసేసి మిగతా ఇంకో గద్దె ఏర్పాటు చేసి ఆ గద్దె దగ్గర ఒక స్తంభాన్ని తీసుకుపోయి అక్కడ ఇస్తారు. సో మొత్తానికైతే ఈ ప్రాంగణం అంతా విస్తరిస్తుంది. ఇప్పుడు మనం సార్లమ్మ గద్దె నుంచి కూడా వెళ్ళాం, ఇక్కడ నుంచి కూడా చూస్తే ఇప్పటి వరకు ఎంట్రన్స్ అటువైపు నుంచి లోపలికి వస్తాం, అదేవిధంగా ఇటువైపు ఎక్కువ మంది ఎగ్జిట్ అవుతుంటారు. సేమ్ టైంలో ఇటేమో లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఎగ్జిట్ అయ్యే ఆర్చి, అదేవిధంగా ఇటువైపు అయితేనేమో రైట్ సైడ్ వెళ్ళటానికి ఎగ్జిట్ కావాల్సినటువంటి ఆర్చి, ఇట్లా బయట నుంచి కూడా 2 ఎంట్రన్స్కు సంబంధించినటువంటి గేట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎమర్జెన్సీకి సంబంధించి కూడా మరొక 2 ఉన్నాయి, ఒకటేమో లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్, ఒకటేమో పోలీస్, అదేవిధంగా మీడియాకు సంబంధించినటువంటి ఆర్చిలు ఉన్నాయి, మంచాలు ఉన్నాయి. మంచ దగ్గరకు వెళ్ళడానికి ఎవరన్నా రిస్క్ అయినప్పుడు తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి 2 గేట్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మార్పులో భాగంగా 8 గేట్లు వస్తాయి, 8 వేస్ వస్తాయి, అందులో 4 ఇన్ అయితే 4 అవుట్ ఉంటాయి. అదేవిధంగా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి గేట్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మంచ ఏదైతే ఉన్నాయో అది ప్రాంగణం చుట్టూ కూడా 4 వస్తాయి, అందులో పోలీస్కు సంబంధించి కావచ్చు, రిస్క్ ఆపరేషన్స్కు సంబంధించినటువంటిది కావచ్చు, ఎప్పటికప్పుడు క్రౌడ్ ఏ విధంగా ఉంది అని చూడడానికి సంబంధించి కావచ్చు, ఇలా అనేక రకాల అంశాలన్నింటినీ కూడా ఇందులో చూసుకునే విధంగా కావాల్సినటువంటి ఆర్చిలన్నీ కూడా నిర్మాణం చేస్తారు. అయితే మనం సార్లమ్మ గద్దె నుంచి గతంలో అయితే
కేవలం మనకు కనిపిస్తున్నటువంటి ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ 2 గద్దెలకు నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మార్పు తర్వాత మన ప్రస్తుతం ఇది గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దె దగ్గరకు వెళ్తున్నాం. ఈ గద్దె దగ్గర ఉన్నటువంటిది ఏదైతే పురాతనమైనటువంటి ఉన్నదో దాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయరు. కేవలం దీని చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్ ఏదో ఉందో ఇది మాత్రమే తొలగిస్తారు. ఏదైతే మట్టితోటి ఉన్నటువంటిది కావచ్చు, పురాతనమైనటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ఇది ఉన్నదో దీన్ని మాత్రం ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయరు, తొలగించరు. కేవలం దీని ప్రతిరూపమే మరొకటి అక్కడ గద్దెగా ఏర్పాటు చేస్తారు. నిత్యం జరిగేటువంటి ఆదివాసులకు సంబంధించిన పూజలు కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. కానీ మొక్కులు కూడా అక్కడ చెల్లించుకునే విధంగా ఈ నిర్మాణం అంతా కూడా చేయబోతున్నారు. మొత్తంగా చూస్తే మేడారంకు సంబంధించినటువంటి రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మారబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి కూడా దాదాపుగా ఈసారి జాతరకు అంటే 2026 జనవరి 28 నుంచి ప్రారంభమయ్యే ఈసారి జాతరకు 1,50,00,000 పైగా భక్తులు వస్తారనేది అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పర్మనెంట్గా ప్రతిసారి జాతర వచ్చినప్పుడు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం, ఆ నిధులతోటి అప్పటికప్పుడు తాత్కాలిక పనులకు మాత్రమే పరిమితం కావడంతో నిధులన్నీ కూడా వేస్ట్ అవుతున్నాయనే భావన చాలా మందిలో ఉండేది. ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మాణం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులోనూ ఆ నిర్మాణాలన్నీ కూడా భవిష్యత్తు తరాలకు కూడా అంటే వచ్చే 1000 ఏళ్ల వరకు కూడా మేడారం చరిత్ర నిలిచిపోవాలి. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఆ స్థాయిలో అప్పటి అంచనాకు తగ్గట్టుగా భవిష్యత్తులో అంటే మరొక నెక్స్ట్ వచ్చే కొన్నేళ్ల వరకు కూడా భక్తుల సంఖ్య ఏ విధంగా ఉండబోతుంది దానికి అంచనాకు తగ్గట్టుగా ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించాలనేది ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఈ మొత్తం మాస్టర్ ప్లాన్ రూపొందించారు. సేమ్ టైంలో ఈ ఆర్చిలు కావచ్చు, చుట్టూ 8 ఆర్చిలు గేట్లు వస్తాయి. అదేవిధంగా బయట మెయిన్ ఆర్చ్ వస్తుంది. ఈ ఆర్చిలకు కూడా ఆదివాసీ పూజలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి గోత్రాలు కావచ్చు, వాళ్ళు ఏ జంతువులను పూజలు నిర్వహించారో వాళ్ళకు సంబంధించినటువంటి అవన్నీ కూడా వాళ్ళ చరిత్ర మొత్తం కూడా ఈ ఆర్చిల మొత్తం కూడా వచ్చే విధంగా కూడా రూపొందించబోతున్నారు. మొత్తం ఇదంతా కూడా రాతి నిర్మాణంతో రాబోతుంది. జనరల్గా కూడా ఓరుగల్ అంటేనే కాకతీయుల సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. సేమ్ మళ్ళీ కాకతీయుల రాజ్యంలో నిర్మాణం జరిగినటువంటి రామప్ప కావచ్చు, మిగతా కట్టడాలన్నీ కూడా రాతి కట్టడాలు అవన్నీ కూడా ఇప్పటికీ చెక్కు చెదరగా ఉన్నాయి. అదే తరహా తీసుకొని అదే నమూనాతోటి మొత్తంగా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెల నిర్మాణం కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కూడా రాతి నిర్మాణం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. వచ్చే 100 రోజులలో ఈ మేడారం సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులన్నీ కూడా పూర్తి చేయాలనేది వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. అప్పటి వరకు వచ్చే జాతర వరకు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే భక్తులకు మొత్తం మారిపోయినటువంటి రూపురేఖలతోటి మారిపోయి అనేక రకాల ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి మేడారమే వాళ్ళందరికీ స్వాగతం పలకాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా పనులన్నీ కూడా పూర్తి చేయాలి. ఆ విధంగా త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా కూడా అందరూ భాగస్వాములు కావాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం, వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మొత్తంగా చూడొచ్చు మేడారం మహాజాతర వచ్చే జాతర నాటికి మాత్రం మొత్తం మేడారం రూపురేఖలన్నీ మారబోతున్నాయి. మొత్తం మేడారం మహాజాతరకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవడంతో పాటు భవిష్యత్తు తరాలకు కూడా మేడారం సమ్మక్క సారలమ్మ చరిత్ర తెలిసే విధంగా ఈ నిర్మాణాల పనులన్నీ కూడా జరగబోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల నుంచి.